నేను నమస్కారము. నేను దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సతీమణి శ్రీకీర్తి. ఈరోజు ప్రచారంలో భాగంగా సంఘం తిరుగుతుంటే గడప గడప ప్రోగ్రాం చేస్తుంటే ప్రతి ఇంటికి పోతున్నప్పుడు నాకన్నా ముందు అందరు వచ్చి జగనన్న మాకు ఎంత సహాయంగా ఉన్నారు, ఈ పథకాలతోటి మాకు ఎంత లాభం వచ్చింది అని చెప్తా ఉంటే వినటానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు జగనన్న మాట ఇచ్చినప్పుడు నవరత్నాలు కాక కులం, పార్టీ, ప్రతి కుటుంబానికి మతం ఏ చూడకుండా అందరికీ ఎలా ఒక మంచి చేశారు, ఇది అందరిలోకి తెలియాలి. మేకపాటి విక్రమ్ రెడ్డి గారు చాలా ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డ్ ఇస్తున్నారు. ఈ గ్యారంటీ కార్డులో ప్రతి గ్రామానికి ఏమేం చేస్తున్నారో అది ఉంటుంది, అది చెప్పబోతారు. దాన్ని బట్టి మీరు చేయొచ్చు, మీరు అడగొచ్చు, ఫ్యూచర్లో ఈ పనులన్నీ చేస్తామని విక్రమ్ గారు అంటూ ఉంటారు. అందుకోసము ప్లీజ్ మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ప్రవేశపెట్టిన మ్యానుఫ్యాక్చర్ పట్ల ప్రజలు ఏమన్నా మీతో డిస్కషన్ చేస్తున్నారు? గతంలో మా పథకాలు ఇచ్చారు, ఇంకా ఇస్తారని హోప్తో ఉంది. తప్పకుండా అండి. జగన్మోహన్ గారు ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ 99% చేసినారు. అది చాలామంది చెప్తారు కానీ చేయరు. జనరల్గా మేబీ 1 or 2 పథకాలు ఇస్తారేమో కానీ 99% జగన్మోహన్ గారు కంప్లీట్ చేసినారు. దానికి డెఫినెట్గా ప్రజల్లో కొంచెం అదేమంటారు కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎవరైనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, జగన్మోహన్ గారే చేస్తారు, మాకు సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తిరుగుతుంటే తెలిసిపోతుంది. మేకపాటి విక్రమ్ రెడ్డి గారు అయితే డెఫినెట్గా గెలుస్తారండి, దాంట్లో డౌట్ లేదు. నేను ఇది ఫస్ట్ టైం నేను సంఘంకు రావటం జరిగింది. అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి రేపు గెలిస్తే మీ మేకపాటి కుటుంబం నుంచి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. అది మీకేమైనా ఫీలింగ్ ఉందా? అది జగన్ గారి మీద డిపెండ్ అవుతుంది కదండి. ఇట్స్ నాట్ మై పర్సనల్ థింగ్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పార్టీ. మనం హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ విష్ ఫర్ ద బెస్ట్. గౌతమ్ రెడ్డి గారు ఆశించిన కొన్ని పథకాలు కొన్ని గ్రాంట్స్ మూలంగా వచ్చి కొంత డిలేగా అయినాయి. దానిపై మీరేమైనా అడుగుతున్నారంటే సార్ మా పనిచేసిన పని ఏమన్నా బెటర్ దాన్ని అంటే నేను ఇప్పటిదాకా విక్రమ్ గారు ఉన్నారు కదండి, సో ఐ థింక్ హీ విల్ రిప్రజెంట్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఏమన్నా ఉంటే విక్రమ్ గారు అప్రోచ్ అయ్యి విక్రమ్ గారు విల్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్. నేను అందరికీ ఈ పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాళ్ళకు తోడుగా ఉన్నారని చెప్తామనికి వచ్చిన కానీ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ పర్సనల్ యూనో. ప్రతి ఒక్కరిని మే 13 ఎలక్షన్స్ ప్లీజ్ ఫ్యాన్ గుర్తుకే మీరు ఓట్ వేయాలి. 2 votes ఎంపీ అండ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారికి తప్పకుండా మీరు ఓట్ వేయాలి. లోపల 2 ఓట్లు వేయాలి, అసెంబ్లీ ఒకటి పార్లమెంట్ ఒకటి, ఒక్కో 2 ఓట్లు వేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.